మా కొరుట్ల నియోజకవర్గంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో ప్రభుత్వ తదనంతరం ప్రైవేట్ పరమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014-15లో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీపై అధికారం రైతులకే ఇద్దామని ఆలోచన చేశారు. ఈ ప్రభుత్వం కమిటీ వేస్తామన్నారు. గతంలో మాజీ దివంగత ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములని కానీ ప్రస్తుత నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఈ కమిటీలో చేర్చలేదు. మా తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా చెరుకు రైతుల పక్షాన నిరాహార దీక్ష చేశారు. భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి. అక్కడి చెరుకు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కమిటీలో ఎమ్మెల్యేగా నాకు స్థానం కల్పించాలి. భవిష్యత్తులో రైతాంగ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పరిశ్రమల శాఖ మంత్రి గారు త్వరగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష. అదే విషయం గురించి అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది అధ్యక్ష. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోదం అధ్యక్ష. అధ్యక్ష, అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంతకుముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత ప్రైవేట్ అయ్యింది అధ్యక్ష. కేసీఆర్ గారు 2014-15లో ఏం చేశారంటే అధ్యక్ష, దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న ఒక డిస్కషన్ కాదు, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు. మీరు కమిటీలో మీరు లోకల్ ఎమ్మెల్యేని పెట్టలేదు. అంతకుముందు కూడా మా దివంగత నేత కోమిరెడ్డి రాములు గారు కూడా ఆ రోజు ఉన్నప్పుడు వారిని కమిటీలో పెట్టలేదు. ఇప్పుడు ఏం జరిగిందా ఫ్యాక్టరీకి మీకు తెలుసు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ మా రైతులకు కష్టం రాకూడదు. దాని మీద ఇప్పటికీ మా నాన్నగారు ఒకసారి నిరాహార దీక్ష చాలా గొడవలు జరిగినాయి అధ్యక్ష. అందుకొరకే నా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష, భవిష్యత్తులో మళ్ళీ రైతులకు దాని మీద కష్టం కాకూడదు. వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. దయచేసి కమిటీలో స్థానిక శాసనసభ్యుని కూడా ఇంక్లూడ్ చేస్తే దానికి తగు సూచనలు, దానికి తగు ఏమి అవసరం ఉన్నా మీకు చెప్తాం మీకు. కాబట్టి దయచేసి వారిని శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష.